కవిత గారు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చారని చెప్పాలి ఒక విధంగా అయితే. సో ఏం చెప్తారండి? చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు మాకు మరో దీపావళి హోలీ పండుగ ఈ రోజే వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇది నైతిక విజయం. దుర్మార్గులు పడిన కుట్రకు బలైనటువంటి తెలంగాణ ఆనిముత్యం కల్వకుంట్ల కవితమ్మ గారు ఇవాళ జాగృతి పక్షాన రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ తప్పు చేయకున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కొందరు దొంగలు కొందరు జొరవడి అందులో పట ఈమెను ఇరికించడం, అనేక కారణాల చేత జైల్లో పెట్టి అనవసరమైనటువంటి కాలయాపన చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారు. అన్ని తట్టుకున్నది, అక్కడ తట్టుకొని బయటికి కఠిన ముత్యంలో వచ్చింది. ఈరోజు దీన్ని చాలా సంతోషకరమైన విజయం. ఇలా మామూలు విషయం కాదు. దొంగలను రానున్న రోజుల్లో బొంద పెట్టడానికి అక్కడ కూడా గొట్టం గోవిందరాజులు మొదలయ్యారు. అక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు కొంతమంది, లిక్కర్ రానని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళకి చెప్తా ఉన్నాం, బిడ్డ మీ చెంపలు జాగ్రత్త, మీ చెవులు జాగ్రత్త, మీ కళ్ళు జాగ్రత్త, మీ ఒళ్ళు జాగ్రత్త అని కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మీకు ఏం తెలుసురా బై, కడుపుల పిల్లను కార్ల పిల్లను పెట్టుకొని తిరిగినటువంటి మహా ఉద్యమ నేత కల్వకుంట్ల కవితమ్మ అంటే కేసీఆర్ పుత్రిక. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ మాట్లాడలే, ఎక్కడ కూడా సైలెంట్గా ఉన్నాడు. ఆయనకు తెలుసు, ఎందుకంటే తన బిడ్డ మీద తనకు అపారమైనటువంటి నమ్మకం. కానీ ఇక్కడ కొంతమంది మధ్యలో ఉన్నటువంటి దొంగలు దుర్మార్గులు ఇలా ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడించి పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించి ఇలా ఆమెను బదనాం చేయాలని కుట్రలు పన్నీరు తప్ప అంతకుమించింది ఏం లేదు. కానీ ఇలా కడిగిన ముత్యంలో ఈ రాష్ట్రంలో ఒక మహిళా నాయకత్వం రానున్న రోజుల్లో తెలంగాణ కోసం ఒక ముఖ్యమంత్రి కావడానికి సంపూర్ణమైనటువంటి అవకాశాలు ఉన్న తరుణంలో ఇలాంటి సందర్భం ఇలా కోర్టు తీర్పు ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆల్మోస్ట్ 5 months పైగానే ఇప్పుడు జైల్లో ఉండటం జరిగింది. ఇప్పుడు క్లీన్ స్వాప్ తోటి బయటకు వచ్చారు. ఎలా చూస్తానండి ఆ టైంలో కవిత గారు ఫేస్ చేసిన ఇగో కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమె వెంట ఉన్నట్టు అనేక మంది కార్యకర్తలు, అనేక మంది మహిళా నాయకురాలు ఇవాళ ఆమె వెన్నంటే ఉన్నారు. ఇవాళ ఎందుకంటే ఆమె తప్పు చేయలేదని ఉద్యమకారులు ఆమె వెంట ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలోని మహిళా లోకమంతా కూడా ఆమె వెంట ఉన్నారు. ఒక ఆడపిల్లపై అబాండ మాత్రమే మోపబడింది. ఎందుకంటే కవితమ్మ యొక్క చేసిన విధానము, పనిలోపట ఉన్న స్పష్టత, ఆమె యొక్క నడవడిక ఇక్కడ ఎక్కడ కూడా లిక్కర్ చేయలేదు, లిక్కర్ దందాలో లేదు అని చెప్పేసి అనేక సార్లు చెప్పినా కూడా కుట్రపూరితంగా కొంతమంది తొత్తులు కొన్ని రాజకీయ పార్టీలతో మమేకమై చేసినటువంటి ఈ పన్నాగమే తప్ప అంతకు మించింది వేరే లేదు. ఎలక్షన్స్ లోపు కవిత గారు మళ్ళీ బీఆర్ఎస్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. సో వాటికి ఏం చెప్తారు? అది తప్పు, ముమ్మాటికి తప్పు. రాష్ట్రంలో రాజకీయ చైతన్యంతో జాగృతి ముందందలకు వస్తుంది. రాష్ట్రంలో ప్రపంచం సృష్టించడం పాటు తెలంగాణ రాష్ట్రంలో మహిళా తొలి ముఖ్యమంత్రి కవితమ్మ గారు కాబోతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, మహిళా లోకం కావచ్చు, అనేక వర్గాలు, రైతన్నలు కావచ్చు, ఇవాళ జాగృతి జనం పాట పేరుతోని అనేక మండలాలు, జిల్లాలు పర్యవేక్షించి గ్రామాన అనేక సమస్యలను ఇవాళ ప్రతిపక్ష పార్టీ ఎవరంటే జాగృతి అనే విధంగా తయారైంది. బీఆర్ఎస్ పార్టీ అనేది లేదు. కవిత గారు ఈ రోజు క్లీన్ స్వాప్ తో అయితే బయటికి రావడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మేడంకి క్లీన్ చిట్ వచ్చినందుకు. మేము ఇక్కడ పార్టీ ఆఫీస్ లో పండుగలు సెలబ్రేషన్ చేస్తున్నాం. మంచిగా చాలా హ్యాపీగా ఉన్నాము ఈరోజు మేము. సో అంటే ఎలా ఉండబోతుంది అంటే గడిచిన కొద్ది రోజులు అంటే 5 months వరకు కూడా జైల్లో ఉండటం జరిగింది. సో ఇప్పుడు క్లీన్ స్వాప్ తోటి బయటకు వచ్చారు. ఆ టైంలో కవిత గారు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు. సో వాటిని ఎలా చూస్తారు? యాక్చువల్లీ అక్క ఏ తప్పు చేయలేదు మాకు తెలుసు ఫస్ట్ నుంచే. అది కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ అయ్యి అక్కని ఇరికియడం జరిగింది. కానీ ఇది చెప్తారు కదా, తప్పు చేయని వాళ్ళు ఎప్పుడైనా బయటపడుతుందని. అట్లా అక్క ఈరోజు గెలిచి క్లీన్ చిట్ తెచ్చి అందరికి ఒక పేరు అనేది మా తెలంగాణ జాగృతికి నమ్మకం ఉండే. ఆ క్లీన్ చిట్ వచ్చినందుకు మేము అందరం సంతోషంగా ఉన్నాం. నెక్స్ట్ సీఎం గా చూడొచ్చు అంటారు కవిత? 100% జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా మా పార్టీ కంపల్సరీ విన్నింగ్ అవుతుందని మాకు తెలుసు, గట్టిగా నమ్మకం. వచ్చే ఎన్నికలు 2 years తర్వాత వచ్చే ఎన్నికలు కూడా కంపల్సరీ మేడం రాబోయే సీఎం గట్టిగా లేడీ డాన్ అంటారు కదా, అది కంపల్సరీ మేడమే. అది తప్పకుండా మాకు నమ్మకం ఉన్నందుకే మేము మేడం పార్టీలో వచ్చుడు జరిగింది, మేము జాయినింగ్ అయినాం. గారు క్లీన్ స్వాప్ తోటి అయితే బయటకు వచ్చారమ్మా. సో దీన్ని ఎలా చూస్తారు? మాకు చాలా సంతోషంగా ఉందండి. మొదటి నుంచి కూడా కవితక్క గారు అదే చెప్తున్నారు, నేను ఏ తప్పు చేయలేదు, నేను బాధితురాల్ని నిందితురాల్ని కాదు అని పదే చెప్తూ ఉన్నారు. అదే విధంగా కేసీఆర్ గారు కూడా చెప్పారు, కడిగిన ముత్యం లాగా తన కూతురు బయటకు వస్తుందని. అదే విధంగా కడిగిన ముత్యం లాగా బయటకు వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ తో కలిసే ఛాన్సే లేదని నా ఒపీనియన్ అండి. ఎందుకనంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత
వాళ్ళ పార్టీ నాయకులైనటువంటి కేసీఆర్ గారు పదే పదే చెప్పారు వాళ్ళ కూతురు ఏ తప్పు చేయలేదు, కవితక్క ఏ తప్పు చేయలేదు, ఆమె కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందని చెప్పిన తర్వాత కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఇదే కేసుని బూచిగా చూపించడము, తను బయటికి ఆ ఏమంటారు ఆమె ఉమ్, ప్రజలకు మంచి చేయాలని ఆమె చేసే ఆలోచనలను వాళ్ళు తట్టుకోలేకుండా ఉండి ఆమెను బయటికి పంపించి మళ్ళీ దానికి ఇదే రీజన్ ని చూపించడం అనేది చాలా బాధాకరమైన విషయము. అంటే ఇప్పుడు 5 నెలల వరకు పైగానే ఇప్పుడు జైల్లో ఉండటం జరిగింది. సో ఇప్పుడేం క్లీన్ స్వాప్ తోటి బయటకు వచ్చారు. సో ఆ టైంలో కావచ్చు అదంతా అసలు ఎలా ఉంటుంది? ఒకటండి, ఒక విత్తనం మొలకెత్తాలనంటే అది భూమి లోపల అది చాలా సఫికేషన్ కి గురి అయి ఆ తర్వాత కొత్త చిగురులు ఎట్లా బయటకు వస్తుందో అదే విధంగా కవితక్క కూడా జైల్లో గడిపినప్పటికీ ఆమెకు సొసైటీ పట్ల ఆమెకు ఉన్న అంకిత భావాన్ని బయటకు వచ్చిన తర్వాత చూపించారు. అదే విధంగా ఆమె కార్యాచరణ ఎలా ఉంటుంది, మహిళల పట్ల సొసైటీ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఆమె స్వయంగా అనుభవించారు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత మహిళలను ఆ ఉద్దేశించి చాలా చక్కగా మంచి పథకాలు రూపొందించడం చేస్తున్నారు. అదే విధంగా కొత్తగా పెట్టబోయే పార్టీలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా అక్క రూపకల్పన చేస్తున్నారు. భవిష్యత్తులో కార్యాచరణ ఎలా ఉండబోతుంది పార్టీ? దాన్ని నెక్స్ట్ సీఎం గా చూడొచ్చు అంటారు. ఖచ్చితంగా అండి, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా సీఎం కవితక్క గారే ఉంటారు, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. అదే విధంగా పార్టీ పెట్టడానికంటే ముందే అక్క ఇప్పుడు పార్టీలో ఉండాల్సిన విధి విధానాలు వాటికి సంబంధించి దాదాపు 50 కమిటీలను వేసిరు. ప్రతి ఒక్కరూ దానికోసం కష్టపడే విధంగా కమిటీలలో సభ్యులను నియమించి ప్రతి అంశం గురించి క్షుణ్ణంగా వాళ్ళు స్టడీ చేసే విధంగా వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఉండబోయే పార్టీ రాబోయే పార్టీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటది. అనిపిస్తుందమ్మా, అంటే ఇప్పుడు కవిత గారు క్లీన్ స్వాప్ తోటి బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మాకు కవితక్క గారికి గ్రీన్ చిట్ ఇచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. కవితక్క గారు ఇంకా ఇంకా అన్ని పనులు చేయాలి. తను ఇప్పుడు సీఎం లెవెల్లో పోరాడుతున్నారు కాబట్టి తను సీఎం అయ్యే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది మాకు. ఎందుకంటే కవితక్క గారు కూడా ఇప్పుడు పార్టీ పెట్టబోతున్నారు కదా, ఆ పార్టీలో కవితక్కదే ముందు చేయి ఉంటుందని మా అభిప్రాయం. మేము కూడా కవితక్క బాటలోనే నడుస్తున్నామని తెలుపుకుంటున్నాము. 5 నెలల వరకు జైల్లో ఉమ్. పైగా సో ఆ టైంలో ఎలా ఉంటుంది? ఆ టైంలో అయితే చాలా మంది మేమందరం చాలా బాధపడ్డాము. కానీ అక్క కూడా ఆ బాధనంతా నిలదొక్కుని మళ్ళీ బయటికి వచ్చి తను నేరం చేయలేదని నిరూపించుకుంది కాబట్టి ఇప్పుడు గ్రీన్ చిట్ రావడం జరిగింది. అందుకు మాకు అందరికీ హ్యాపీగా ఉంది. ఇప్పుడు అక్క పైన ఆరోపణలు ఎవరెవరైతే చేసిండ్రో ప్రభుత్వం వాళ్ళ పైన గట్టి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ కూడా రాజకీయ కుట్రల వల్ల ఇదంతా చేశారనుకోవచ్చు. అవునండి, ఇవన్నీ రాజకీయాల కుట్ర వల్లనే అయింది. మళ్ళీ తను బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళనని కూడా అక్క డిక్లేర్ చేశారు. మేబీ తను అసలు వెళ్ళదు మాకు తెలిసినంత మటుకు. నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్ కి ఏమైనా పోటీ చేస్తే చేస్తారండి అక్క, ఎందుకంటే అక్క సీఎం కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్న పార్టీలు వీళ్ళందరూ మనకేం చేయట్లేదు కదా, సో అక్క సీఎం అయితే మాకు చాలా హెల్పింగ్ ఉంటుంది లేడీస్కి అందరికీ తను, ఎందుకంటే అందరికీ హెల్ప్ చేసే నేచర్ తనది కాబట్టి తను ముందుకు వస్తే బాగుంటుంది. తను సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఓకే జై అండి. తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. ఓకే అండి, థ్యాంక్ యూ.